హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ లైఫ్ స్టైల్. ఇది మహారాష్ట్ర ట్రిప్లో డే 3 వీడియో. ఈ డే 3 వీడియోలో మనం అయితే చిన్న షాపింగ్ ఉంది. షిరిడీలో మనకి ఇక్కడ సాయి కాంప్లెక్స్ అని ఉంది. అక్కడైతే మా మమ్మీ డ్రెస్సులు తీసుకుందాం అనుకుంటున్నాం. ఆ డ్రెస్సులు తీసుకున్నాక శనిసింగనాపూర్ అయితే వెళ్దాము. అలాగే నిన్న వీడియో చూస్తుండకపోతే చూడండి, ఔరంగాబాద్ సైడ్ వెళ్ళి మినీ తాజ్మహల్, 2 టెంపుల్స్, అలాగే ఎల్లోరా కేవ్స్ అండ్ మినీ తాజ్మహల్ అయితే చూసాము. అది చూడకపోతే ఎవరన్నా వెళ్ళి విజిట్ చేసి చూడండి మన ఛానల్ని. ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కాంప్లెక్స్ ఉంది సాయి కాంప్లెక్స్. ఇక్కడైతే తీసుకున్నాం డ్రెస్సెస్. ఇక్కడ 2 షాప్స్లో అయితే చూసాం, కానీ మమ్మీకి సైజు దొరకలేదు. చూసారు కదా, అది సాయిబాబా బాగా అనిపించి న్యాచురల్గా అనిపిస్తుంది. కలర్ కూడా అన్ని చోట్ల చూసాం, కానీ డార్క్ కలర్స్ ఉన్నాయి. ఇదైతే న్యాచురల్ కలర్స్తో ఉండి ఎటువైపు చూసినా మన వైపు చూసినట్టే ఉంటుంది సాయిబాబా. అదైతే తీసుకున్నాం. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ షాప్ కనబడుతుంది కదా, ఇక్కడ హోల్సేల్ షాప్ అంట. హోల్సేల్స్ ప్రైస్కే ఇస్తున్నారు, బార్గెనింగ్ ఏమీ లేదన్నారు. 250కి అయితే ఇచ్చారు. మమ్మీకి డ్రెస్సెస్ అయితే చూసాం, కానీ అక్కడ సైజెస్ కరెక్ట్గా లేవని ఇంకా తీసుకోవడానికి కుదరలేదు. ఇప్పుడైతే ఆ ఫోటో ఒకటి తీసుకుని వస్తున్నాము. ఇక్కడ ఇంకోటి ఏదో షోరూమ్ ఉంది, అక్కడికి వెళ్దాం ఒకసారి. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. మా మమ్మీకి మా హోటల్ దగ్గరలోనే వచ్చేదారిలో సాయి హ్యాండ్లూమ్స్ చూస్తున్నారు కదా, ఈ షాప్లో అయితే మా మమ్మీకి కావాల్సినవి దొరికినవి. టోటల్ 4 అయితే సెలెక్ట్ చేసుకున్నాం, 4 సెట్స్. అందులో 2 సెట్స్ అయితే ఇప్పుడు మనీ ఇచ్చేసి తెచ్చుకున్నాము. ట్రయల్ చేసి ఒకవేళ సెట్ అయితే మమ్మీకి 2 కూడా వెళ్ళి తెచ్చుకుంటాం. ఇప్పుడైతే శనిసింగనాపూర్ వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడైతే లంచ్కి ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చాము. ఈ థాలీ ఉంది కదా, మహారాష్ట్ర థాలీ, మీకు చూపిస్తాను. ఈ థాలీ మమ్మీ డాడీ అయితే అది తీసుకున్నారు, నేను ఆంధ్ర మీల్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే తినేసి ఇంకా స్టార్ట్ అవుదాం. వ్యాన్కి అయితే చెప్పాము, వస్తారంట. మా లంచ్ కంప్లీట్ అయ్యాక కొంచెంసేపటికి అయితే ట్రావెల్స్ అతను వచ్చి కాల్ చేశాడు. ట్రావెల్ ప్యాకేజ్లో మనల్ని శనిసింగనాపూర్ అయితే తీసుకెళ్తారు. ఇది పర్ పర్సన్కి 250 అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. మాకు టోటల్ 750 అయింది. మనకి వెళ్ళే దారి మార్గంలో ఇలా చెరుకు రసం చూస్తున్నారు కదా సైడ్, మనకి ఇలా గానుగెద్దుతో అయితే చెరుకు రసం తీసి అది సెల్ చేస్తున్నారు. గ్లాస్ వచ్చి 30 రూపీస్. మా మమ్మీ డాడీ తీసుకున్నారు, బాగుందంట. చాలామంది అయితే తాగుతున్నారు. ఇక్కడ చెరుకు పంట బాగా పండుద్ది. చూస్తున్నారు కదా, టెంపుల్ కంట్రీ ముందు ఇలాగ స్టాప్ చేస్తారు. టోల్ గేట్ అంట. పర్ పర్సన్కి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నారు. ఇలాగా వచ్చాడు, కొద్దిగా ఫ్రంటే పార్కింగ్ ఏరియాలో పార్క్ చేశాడు. ఇక్కడ మనకి ఇలా ఫ్రంట్కి వస్తే ఇలా ఆయిల్ షాప్స్ అన్నీ కనబడతాయి. మనకి ఏ సైజ్ బాటిల్ కావాలితే ఆ సైజ్ బాటిల్ అయితే మనం పర్చేస్ చేయొచ్చు. మనకి గేట్ నెంబర్ 1 నుంచి వెళ్తున్నాము. ఇది చూసారు కదా, 10 రూపీస్ ఈ 3 తీసుకున్నాం మొత్తం. మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కాళ్ళు అయితే కడుక్కోవాలి. మనకి ఫ్లోర్ మీద వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటున్నాయి. మేము షాపింగ్ చేసుకుని ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము కదా, లేట్గా స్టార్ట్ అయ్యామేమో అనుకున్నాం, కానీ కరెక్ట్గా హారతి టైంకి అయితే ఇక్కడ రీచ్ అయ్యాము. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. మనం తెచ్చిన నువ్వుల నూనె అయితే ఇక్కడ స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్ మీద ఇలా పోయాలి. ఇలా వచ్చిన ఆయిల్ అంతా కూడా అభిషేకానికి యూజ్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఈ విగ్రహమే స్వామివారి విగ్రహం. దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని అయితే స్టార్ట్ అయ్యాము. ఎగ్జిట్కి వెళ్ళే వేలో మనకి ఇలాగా టెంపుల్ అయితే ఉంటుంది, న్యూగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. లైటింగ్ చాలా బాగుంది. మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా హారతి టైం అయింది. అలాగే చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అవుట్ సైడ్కి. ఒక 30 మినిట్స్ అయితే టైం ఇచ్చారు మనకి టెంపో ట్రావెలర్ వాళ్ళు. కొంతమంది రావాల్సి ఉంది, వచ్చినాక స్టార్ట్ అవుద్ది.
అదే ఆఫ్టర్నూన్ 3 o'clock స్టార్ట్ అయితే ఇప్పుడు ఈవినింగ్ 8:30 అయింది. చూసారు కదా శనిసింగనాపూర్, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.